హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం ఇష్టమైన వంటలో 2 రకాలైన దోసకాయ పచ్చళ్ళను ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు దోసకాయని ఉడకబెట్టి పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను. చూడండి, ఫస్ట్ ముందు దోసకాయని తీసుకోవాలి. దీనిపైన తొక్కు ఒలవకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా కట్ చేసుకోవాలి. దోసకాయ వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది మనకు శరీరానికి కావాల్సిన విటమిన్స్ని, అదేవిధంగా మినరల్స్ని కూడా ఇస్తుంది. అధిక బరువు ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు వీలైనంత తరచుగా ఈ దోసకాయని తీసుకోవడం వల్ల మనం బరువుని అదుపులో తెచ్చుకోవచ్చు. అది ఏ రకంగా అంటే, ఈ రకంగా దోసకాయని డైరెక్ట్గా తినవచ్చు, లేకపోతే దోసకాయని జ్యూస్ లాగా చేసుకొని వాటర్ని కూడా తాగొచ్చు. ఈ రకంగా చేయడం వల్ల మనకు అధిక బరువు నుంచి బయటకు రావచ్చు. దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు శరీరానికి కావాల్సిన వాటర్ లెవెల్స్ని ఇది కరెక్ట్గా ఇస్తుంది. వీలైతే దోసకాయని ఆహారంలో ఎక్కువగా యూజ్ చేసుకునేలాగా చూడండి. చూసారు కదా, ఈ రకంగా మనం దోసకాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు చేసి చూడండి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. విత్తనాలని మనం టేస్ట్ చూడాలి. అవి చేదుగా ఉంటే కూర మొత్తం చేదుగా ఉంటుంది. ఇదైతే బాగుందండి. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకుంటున్నాను. ఈ గిన్నెలో మనం తరిగిన దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. చూసారు కదా, దీన్ని మొత్తం మనము ఇప్పుడు ఉడికిస్తామన్నమాట. దీంట్లో మనం పచ్చిమిర్చి తీసుకోవాలి. నేనైతే 6 తీసుకున్నాను. మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. కొద్దిగా పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నానండి, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఇప్పుడు వాటర్ పోసి పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకనిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను మూతని హాఫ్ కన్నా ఎక్కువగా ఇలా కొద్దిగా కనపడేలా పెడుతున్నాను. ఎందువల్ల అంటే అది ఉడుకుతున్నప్పుడు వాటర్ పొంగి పైకి రాకుండా ఇలా కొద్ది గాలి వెళ్తుంది అనుకోండి, మనకు బాగా ఉడుకుతుంది. అందువల్ల చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. 5 మినిట్స్లో ఇదంతా ఉడికిపోయిందండి. వడపోసుకోవాలండి. ఇప్పుడు మిక్సర్లో గ్రీన్ చిల్లీస్, చింతపండు, సాల్ట్ వేసి కొద్దిగా ఆనియన్స్ కూడా వేసి ఒక 2 సెకండ్స్ గ్రైండ్ చేశాను. అదేవిధంగా మనం వడపోసుకున్న ఈ దోసకాయని కూడా వేసి 2 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉంచకూడదు. చూసారు కదా ముక్కలు ముక్కలుగా ఎలా ఉండి మన కూర రెడీ అయిపోయిందో. దీన్ని తాలింపు పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు 2వ రకం పచ్చి దోసకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. దానికి కూడా సేమ్ ఐటమ్స్ అండి, కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కోకోనట్, పచ్చి కొబ్బరి అండి, అదేవిధంగా ఉల్లిపాయలు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, లెమన్, మనకు ఒక దోసకాయ, ఇవన్నీ తీసుకోవాలండి. ఇప్పుడు నేను దోసకాయని ఫస్ట్లో ఏం చేశాను, తోలు తీయకుండా కట్ చేశాను. ఇక్కడ మనం తోలు తీయాలండి. చూసారు కదా, మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా పైన తోలంతా బాగా నీట్గా తీసేయాలి. ఇంకా దోసకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. దోసకాయలో మనకు సి విటమిన్ లభిస్తుంది, బీటా కెరోటిన్, అదేవిధంగా మ్యాంగనీస్ కూడా లభిస్తుంది. దోసకాయలో ఉండే B5 అనే విటమిన్ వల్ల మన చర్మకాంతి బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ దోసకాయను మనం తినడం వల్ల ఆ B5 మనకు అంది మన చర్మకాంతి పెంపొందించడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. వీలైనంత దోసకాయను ఎక్కువగా తినండి. దోసకాయలో విటమిన్ K కూడా లభిస్తుంది. రోజువారీ మనకు అవసరమయ్యే విటమిన్ Kలో 9% విటమిన్ Kని మనకు దోసకాయ అందిస్తుంది. అందువల్ల మీరు దోసకాయని విరివిగా వీలైనంత ఎక్కువగా తినడానికి కానీ, జ్యూస్ రూపంలో కానీ, ఆహారంలో కానీ యూజ్ చేయడానికి ప్రయత్నించండి. మనం పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం. చూసారు కదా, నేను దోసకాయని ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. చూసారు కదా, అదేవిధంగా ఈ దోసకాయని నేను రుచి చూసానండి. విత్తనాలు తీయగానే ఉన్నాయి, చేదుగా లేవు. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం పచ్చి కొబ్బరి, మిరపకాయలు, ఉప్పు, అదేవిధంగా చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని.
ఇప్పుడు మనం ఉల్లిపాయలు పసుపు కూడా వేసి గ్రైండ్ చేద్దాం. కానీ దీన్ని 2 సెకండ్స్ కన్నా ఎక్కువ గ్రైండ్ చేద్దండి. మనకు ఉల్లిపాయలు బాగా కనపడుతూ పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది పచ్చి దోసకాయ పచ్చడి కదా, అందువల్ల. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సెకండ్స్ కన్నా ఎక్కువ చేయొద్దు. ఇప్పుడు నేను దోసకాయ ముక్కల్ని వేస్తున్నాను. చూసారు కదా, ఈ దోసకాయ ముక్కలు వేసి వీటిని కూడా 2 సెకండ్స్ కన్నా ఎక్కువ గ్రైండ్ చేయొద్దండి. మనకు ముక్కలుగా ఉండాలి. యాక్చువల్గా మనము ఇది రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. ఉడకబెట్టిన పచ్చడి కానీ ఈ పచ్చడి కానీ రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనకు అంత టైం దొరకట్లేదు కదా, అందుకని నేను మిక్సీలో వేసి చూపెడుతున్నాను. చూసారు కదా, ముక్క సరిగా నలగలేదు, అందుకే నేను చెప్పాను 2 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. రోట్లో వేసుకొని బాగా నూరుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. రోలు ఉన్నప్పుడు ఉంటే కనుక మీరు రోట్లో వేసుకొని ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం తాలింపు పెట్టుకొని చేయాలి. ఇప్పుడు మనం తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు తాలింపుకి మనం ఒక బాండీ తీసుకోవాలండి. దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. తాలింపుకి సరిపోయేమైనా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. దీనికి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా మినప్పప్పు మరియు పచ్చిపప్పు కూడా తీసుకొని దీనికి ఎండుమిర్చి, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేయనండి, పప్పు అంతా ఫ్రై అయిపోవాలి కదా, అందుకని బాగా ఫ్రై అయిపోయేదాకా ఉంచుకోవాలి. దీన్ని మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చి దోసకాయ పచ్చడిలోకి మార్చుకోవాలి. తాలింపు వేసేసామండి దోసకాయ పచ్చడిలో. దీన్ని మనం కొత్తిమీరతో డెకరేట్ చేస్తే మన పచ్చి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూశారు కదా, ఈ రకంగా మీరు దోసకాయతో 2 రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఫస్ట్ చేసింది ఉడకబెట్టిన దోసకాయ పచ్చడి, సెకండ్ చేసింది పచ్చి దోసకాయ పచ్చడి. అంటే మనం దీంట్లో ఏమీ ఉడకబెట్టలేదు. ఈ రకంగా మీరు 2 రకాల పచ్చళ్ళు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ రకంగా నా వీడియోని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.